ఓటేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం అనేది నారా వారి బ్లడ్లోనే ఉందేమో, అదే వారి స్పెషల్ బ్రీడేమో. నారాయే కాదు, బాలయ్య బ్లడ్ బ్రీడు కూడా అదే కావచ్చు. అందుకే సొంత నియోజకవర్గంలో తమని గెలిపించిన ఓటర్లకు ఈ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్. 2014లో రాజకీయాల్లోకి వస్తే 2024 వరకు చట్టసభకు నేరుగా ఎన్నిక కాని నారా లోకేష్ తనని గెలిపించిన మంగళగిరి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయించే పనిలో బిజీగా ఉన్నారు. ఏదో ఒక్క విషయంలోనైనా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని నారా లోకేష్ చాలా పట్టుదలగా ఉండి ఉంటారు. చంద్రబాబుకు తెలిసిన కుట్ర రాజకీయాలు ఇంకా అబ్బలేదు కాబట్టి కనీసం ప్రజలకు కుచ్చుటోపీ పెట్టడంలో అయినా నాన్నను ఫాలో అయిపోవాలని లోకేష్ అనుకుని ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుండి వరుసగా 8 సార్లు గెలిచారు. అయితే ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎన్నికల ఏరు దాటాక ఓటేసిన అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెట్టడమే మన ఫిలాసఫీ కావాలని చంద్రబాబు తనయుడికి నూరిపోశారేమో తెలియదు కానీ 2024లో మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన లోకేష్ గెలిచి 18 నెలలు దాటినా ఇంతవరకు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఆ చేదు అనుభవంతో 2024 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు 1,00,000 హామీలు ఇచ్చినట్లే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ఓ మాట ఇచ్చారు. తనను గెలిపిస్తే అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. నిజమే కామోసు అని నమ్మి ప్రజలు ఓటేశారు. లోకేష్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు నాయుడు ఏకైక పుత్రుడు కావడమే అర్హతగా మంత్రి కూడా అయ్యారు. మామూలు మంత్రి మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని శాసిస్తూ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయాక 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. 2024లో గెలిచినా ఇంతవరకు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. అంటే గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజలను పట్టించుకునేది లేదని ఆయన తేల్చి చెప్పేసినట్లే అంటున్నారు విశ్లేషకులు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు రావడంతో ప్రజా దర్బార్ పెట్టారు. ఇందులో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉండవల్లిలో నిర్వహించే దర్బారుకు వెళ్లాలి. అక్కడికెళితే లోకేష్తో సెల్ఫీలు దిగే అవకాశమిస్తున్నారు కానీ సమస్యలు పరిష్కరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి రాజుకుంటోందని భావించిన లోకేష్ తాను ఎలాగూ నియోజకవర్గానికి వెళ్లే ఆలోచన లేదు కాబట్టి 4 పిఏలను పెట్టారు. ప్రజలెవరైనా సరే ఏదైనా సమస్య ఉంటే ఆ పిఏలకు చెప్పుకోవాలి. ప్రజలే కాదు, పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలకు కూడా లోకేష్ అందుబాటులో ఉండడం లేదు. వారు కూడా లోకేష్కు ఏమైనా చెప్పుకోవాలంటే ఆయన గారి పిఏల ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. ఇది ద్వితీయ శ్రేణి నేతలకు నచ్చడం లేదు. లోకేష్ మొహం చాటేయడంతో మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి రావడమే మానుకున్నారు నేతలు. లోకేష్ పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇటువంటి సమస్యల గురించి చెప్పుకుందామంటే లోకేష్ కనబడరు. పోనీ ఇతర టీడీపీ నేతలైనా తీరుస్తారేమోనని జనం వారికి చెప్పుకుంటే మాకే దిక్కులేదు, ఇక మీ సంగతి మేమేం చూడగలమని పెదాలు విరుస్తున్నారు. లోకేష్ నియమించిన పిఏలతోనూ పనులు కావడం లేదు. టీడీపీ నేతలు అధికారులకు ఏమైనా పనులు చెబితే లోకేష్ చెబితేనే ఆ పనులు చేస్తామని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. దీంతో గత ఎన్నికల్లో లోకేష్ కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన పార్టీ నేతలు ఇప్పుడు పళ్ళు పటపటా కొరుకుతున్నారు. ఎందుకేనా మిమ్మల్ని గెలిపించింది అని లోకేష్ను ఉద్దేశించి తమలోనే గట్టిగా తిట్టుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ ప్రజలకు, నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదు. ఈ జాబితాలో నారా లోకేష్ కూడా వచ్చి చేరారు. మొత్తానికి కూటమి నేతలు ఎన్నికల ఏరు దాటాక తెప్ప తగలేసి చిన్నగా నవ్వేస్తున్నారు.